ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. వాస్తవానికి ఆయన చాలా సాత్వికుడు, కానీ ఆయన సినిమాల్లో మాత్రం రౌద్రరసం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన పేరుకు కూడా శాంతమూర్తి అయిన గోపాలుడు, కానీ ఆయన సినిమాల్లో హీరోలు మాత్రం పరశురాములు, ఉగ్ర నరసింహులు. రౌడీ ఇన్స్పెక్టర్, స్టేట్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఈ సినిమాల పేర్లు చెప్తే చాలు, ఆయన పేరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనే శ్రీ బి గోపాల్ గారు. పిసి రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కెరీర్ని ప్రారంభించి, దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దగ్గర 10 ఏళ్ల పాటు శిష్యరికం చేసి ప్రతిధ్వని సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఆయన వరుస విజయాలతో సినిమా ఇండస్ట్రీ సైతం ప్రతిధ్వనించింది. కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీ బి గోపాల్ గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. నేను నా కెరియర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన సమరసింహారెడ్డి. సో మీ చేతిలో, మీ దర్శకత్వంలో యాక్ట్ చేయడం జరిగింది. సో మీరు దాదాపు ఐ థింక్ మస్కా సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. అవును, గ్యాప్ తీసుకుని మళ్ళీ 6 అడుగుల బుల్లెట్తో మళ్ళీ వచ్చారు. ఫస్ట్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? కావాలని తీసుకున్నారా? అండ్ ఈ గ్యాప్లో మీరు గమనించిన మార్పులు ఏమిటి సార్ సినిమా ఇండస్ట్రీలో? మస్కా ముందు కూడా గ్యాప్ ఉంది, మస్కా తర్వాత గ్యాప్ ఉంది. ఓకే. తర్వాత 6 అడుగుల బుల్లెట్ చేశాను. సక్సెస్ అయితే కంటిన్యూస్గా సినిమాలు ఉంటాయి. ఎవరికైనా సరే ఫ్లాప్ వస్తే గ్యాప్ వస్తుంటుంది. ఆ గ్యాప్లో మ్యాక్సిమం ట్రై చేసాం. సబ్జెక్ట్లే ప్రాబ్లం అయిపోయింది నాకు ఏదో ఒకటి చేసి బిజీగా ఉందాం, చేద్దాం అట్లా ఇష్టం ఉండదు. సబ్జెక్ట్ నచ్చకపోతే గ్యాప్ వచ్చి ఖాళీగా ఉన్నా కానీ నాకు ఇష్టమే, కానీ చేయాలనిపించదు. బహుశా అందుకనే సార్ మీరు తీసిన 33 సినిమాల్లో 25 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు. సో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, అంటే వాస్తవంగా చెప్పాలంటే 25 సినిమాలు అంటే ఆల్మోస్ట్ ఒక 70-80% సక్సెస్ రేట్. అది అందరు డైరెక్టర్లకి సాధ్యపడే విషయం కాదు. మరి మీ విషయంలో అంత సక్సెస్ రేట్ రావడానికి అన్ని బ్లాక్ బస్టర్లు, అంటే దాదాపు సంవత్సరం పాటు ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి మీ సినిమాలలో. సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, అప్పట్లో బొబ్బిలి రాజా కానీ. మీ సక్సెస్ సీక్రెట్ ఏమనుకుంటారు సార్ మీరు వాస్తవానికి? మెయిన్గా నాకు ప్రొడ్యూసర్లు, హీరోలు, నా రైటర్స్, అదే నా సక్సెస్. నా ఫస్ట్ సినిమానే ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ రామానాయుడు గారు. ఆయన నా ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వటం నేనేదో పెట్టి పుట్టేమంటారు చూడండి, అదృష్టం. అంత అదృష్టం నాకు. 85లో సక్సెస్ఫుల్గా ఉన్న డైరెక్టర్స్తో సినిమా తీద్దాం అనే యాటిట్యూడ్, ఆ ట్రెండ్ అట్లా జరుగుతూ ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేది చాలా తక్కువ. అలాంటిది ఇక డేరింగ్ అంటే డైనమిక్ ప్రొడ్యూసర్ మా రామానాయుడు గారు. ఆయన నాకు అవకాశం ఇవ్వటం, అందులో ప్రతిధ్వని తెలుగులో మాత్రమే కాదు, మళ్ళీ తర్వాత హిందీలో కూడా చేశారు. హిందీలో కూడా మీరే డైరెక్ట్ చేశారు దానికి కూడా. అట్లా 22 మంది డైరెక్టర్లకు ఆయన ఛాన్స్ ఇచ్చాడు. ఆర్టిస్ట్ నగేష్ గారికి ఫస్ట్ డైరెక్షన్ ఆయన ఇచ్చారు. సత్యనారాయణ గారు హీరోగా మొరటోడు ప్రామిస్ చేశారు ఇస్తానని. మిగతా వాళ్ళు ఎవరన్నా ఎందుకండి అన్నా కానీ నేనే ఇచ్చారు. అరే మాట అంటే మాట. సార్ మీరు వాస్తవానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, కానీ మీ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఆ రౌద్రరసం కానీ చాలా అద్భుతంగా పండుతుంది. అసలు ఈ కాంట్రాస్ట్ ఎలా సాధ్యమైంది? మా గురువు గారి గాలి నా మీద పడి ఉంటాం. రాఘవేంద్రరావు గారు. అంటే రాఘవేంద్రరావు గారు గాలి పడితే వాస్తవానికి హీరోయిన్లకు ఎలివేట్ చేయాలి, అది కూడా ఉంది. ఆయన హీరోయిజాన్ని ఎంత ఎలివేట్ చేస్తారు, అది కూడా ఉంది. జస్టిస్ సోదరిలో రామారావు గారితో ఒక పాట తీస్తారు, పైప్ పెట్టి. అవునవునవును. అసలు ఆ షాట్లు, ఆ టేకింగు ఎక్స్ట్రాడినరీ, అద్భుతం. అడవిరాముడు కూడా సరదాగా ఉన్నా కానీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే దగ్గర ఎక్స్ట్రాడినరీగా చేస్తారు రాఘవేంద్రరావు గారు. తర్వాత నేను అట్లా చేయటానికి కారణం మెయిన్ నా రైటర్స్, సబ్జెక్టులు ఒకటిను. సబ్జెక్ట్ ప్రకారం నన్ను ఇన్స్పైర్ చేసేది హీరో, లారీ డ్రైవర్ ఫస్ట్ బాలకృష్ణ గారు, తర్వాత స్టేట్ రౌడీ చిరంజీవి గారిది, నెక్స్ట్ చేసింది చిరంజీవి గారితో. వాళ్ళ ఫాలోయింగ్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ హీరో ఇమేజ్ మనకు తెలియకుండానే షాట్లు పెట్టేటట్టు అలా ఇన్స్పైర్ చేస్తాం. ఐ థింక్ మీ సుమోలు ఇవన్నీ కూడా మీరే స్టార్ట్ చేసినారు. అంటే సమరసింహారెడ్డి ఒక ట్రెండ్ సెటర్ సినిమా సార్. అంటే ఫ్యాక్షన్ సినిమాలకి అంత ముందు సినిమాలు వచ్చినప్పటికీ కూడా దాని తర్వాత చాలా ఇన్ఫ్యాక్ట్ మీ ట్రెండ్ని, మీ రికార్డ్ని మీరే బ్రేక్ చేస్తూ వచ్చారు. సో దాని తర్వాత సమరసింహారెడ్డి ఒకటి, నరసింహనాయుడు కానీ, అలాగే ఇందిరా కానీ. సో ముందు ఈ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ బాలకృష్ణ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పాలి సార్. ఫస్ట్ లారీ డ్రైవర్. ఓకే. లారీ డ్రైవర్ మా జయబాబు ప్రొడ్యూసర్. రావు గోపాలరావు గారికి బాగా క్లోజ్గా ఉంటాడు. రావు గోపాలరావు గారు సమర్పించని కూడా ఉంటుంది.
లారీ డ్రైవర్. ఓ బాలకృష్ణ గారికి కూడా బాగా ఇష్టం జయబాబు అంటే. అచ్చా ఓకే. బాలకృష్ణ గారితో సినిమా చేద్దామంటే చేద్దాం అనుకున్నాం, బాలయ్య గారిని కలిసాము. అట్లా సబ్జెక్ట్ సెట్ అయింది. ఆంజనేయ పుష్పానంద్ గారి సబ్జెక్ట్ ఓ లారీ డ్రైవరు. లారీ డ్రైవరు ఎంత గొప్ప హీరో అంటే బాలయ్య బాబు, నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఆయనతో అంతకుముందు సినిమాలు చేశాను, ఆయనతో చేయలేదు. సబ్జెక్టు రెడీ అవ్వట్లా, లేట్ అవుతుంది. ఫస్ట్ టైటిల్ అనుకున్నాం. నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిన ఫస్ట్ డేనే నాకెందుకో అనిపించింది లారీ డ్రైవర్ అని. జయబాబుకి నేను టైటిల్ చెప్తాను, జయబాబు ఎట్లా ఉంటుందంటే లారీ డ్రైవర్ అంటే బాగుందండి, బాలయ్య బాబుకి యాప్ట్గా ఉంటుంది అన్నాడు. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన ఫస్ట్ డేనే టైటిల్ అయిపోయింది. తర్వాత సబ్జెక్టు బాగా ఇబ్బంది పెడుతుంది, సబ్జెక్టు సెట్ అవ్వట్లా. తర్వాత ఆంజనేయ పుష్పానంద్ గారు ఆయన సబ్జెక్ట్ చెప్పాడు. బాలకృష్ణ గారు అరకు వ్యాలీలో షూటింగ్ చేస్తున్నారు. ప్రొడ్యూసరు జయబాబును ఆంజనేయ పుష్పానంద్ వెళ్ళారు. వెళ్ళి ఆంజనేయ పుష్పానంద్ తెలుగు తమిళకి మిక్స్ చేసి మాట్లాడతారు. ఓకే. వెళ్ళి సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ చెప్తే ఇంటర్వల్ వరకు చెప్పిన తర్వాత బాగుంది అని కొంచెం గ్యాప్ తీసుకొని సెకండ్ హాఫ్ చెప్పండి అన్నాడు. సెకండ్ హాఫ్ మా దగ్గర లేదని చెప్పారు. అరే ఫస్ట్ హాఫ్ వరకు చేసాం, ఇది మీకు నచ్చితే సెకండ్ హాఫ్ కూడా చేస్తామని చెప్పారు. వెంటనే ఆయన చూడండి ఎంత నమ్మకం అంటే, జయబాబు ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది, షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకో బాబు, సెకండ్ హాఫ్ వచ్చేస్తుంది. ఇంత బాగా చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రాకుండా ఎక్కడికి పోతుంది. ఫస్ట్ హాఫ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని షూటింగ్ మొదలుపెట్టేసాం. కథ పూర్తి అవ్వకుండానే అది షూటింగ్ ఫస్ట్ హాఫ్ చేస్తా, సెకండ్ హాఫ్ సెట్ చేస్తాం. సో దాని తర్వాత సార్ రౌడీ ఇన్స్పెక్టర్, అది కూడా మంచి సినిమా. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, 5 సినిమాలు చేశా. విజయశాంతి గారు కూడా మీ సినిమాలో చాలా ఎక్కువ. ఫస్ట్ అశ్వత్థామ కృష్ణ గారితో. ఓకే. నాకు తెలిసి విజయశాంతి గారికి ఫస్ట్ ఫైట్ పెట్టింది మేమే అనుకుంటా. అవునా? అశ్వత్థామలో ఓకే. ఆమె కస్టమ్స్ ఆఫీసర్ విజయశాంతి గారు. ట్రైన్లో ఓ చిన్న ఫైట్, రాజు మాస్టరు, ఆ చిన్న ఫైట్ అయినా కానీ అసలు ఎంత ఈజీగా చేసేసింది. అది ఫస్ట్. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్లో మంచి క్యారెక్టర్ జరదా జయమ్మ. అవును, ఐ థింక్ రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ఫైట్ ఉన్నట్టుంది ఆవిడకి టెన్నిస్ కోర్ట్ దగ్గర. చిన్న, నాకు తెలిసి 75 ఫీటే ఉంటుంది. అసలు ఎంత బాగుందో ఆ ఫైట్. బాలకృష్ణ గారు ఆ ఫైట్ చూసి ఎంత బాగా చేసింది, క్లైమాక్స్లో కూడా పెట్టేద్దాం విజయశాంతిని అన్నాడు. ఓకే. అంత బాగా. సమరసింహారెడ్డి ఎలా జరిగింది సార్? చెంగల్ వెంకట్రావు గారు ప్రొడ్యూసరు, ఫస్ట్ టైం ప్రొడ్యూసరు. నేను త్రివిక్రమరావు గారు ఆఫీస్లో ఉంటే ఆంజనేయ పుష్పానంద్ గారు తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. ఈయన కొత్త ప్రొడ్యూసర్ అని మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని తీసుకొచ్చారు. మాట్లాడాం. సినిమా చేయాలనుకుంటున్నానండి అని ఒక పేరు ఏదో చెప్పారు, చేద్దాము ఇదని చెప్పి. నేనేం చెప్పలేదు. ఆ నెక్స్ట్ డేనో ఒక వారం తర్వాత ఆఫీస్లో పూజ పెట్టుకున్నారు. ఒక మంచి బ్రహ్మాండమైన ఆఫీస్ తీసుకున్నారు. సత్యనారాయణ గారి ఇల్లు, సమరసింహారెడ్డి ఆఫీసే అప్పుడే తీసుకున్నారు. ఓకే. సత్యనారాయణ గారు, ఆర్టి సత్యనారాయణ గారి ఇల్లు కింద సత్యనారాయణ గారు ఉంటారు, పైనేమో ఆఫీస్ తీసుకున్నారు. ఓకే. పూజ అది పెట్టుకొని మార్నింగ్ ఫోన్ చేశారు నాకు రమ్మని. ఎందుకు పూజ ఏంటంటే, అదే సినిమా అనుకున్నాం కదా ఇట్లా అలానే ఇదంటే, అంటే నేను అసలు ఏం చెప్పలేదు కదండి, నేను రాను, కరెక్ట్గా అనుకొని ఆర్టిస్టులు వీళ్ళు అనుకొని అప్పుడు వస్తానని నేను వెళ్ళకపోతే ముందు పాపం ఫీల్ అయ్యాడు, ఇదేంటి రాకుండా రానంటాడు ఏంటని. తర్వాత వచ్చి కలిసాడు నాకు. మళ్ళీ వచ్చి కలిస్తే అట్లాగా సార్, సినిమా చేస్తే ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు, మీకు లాస్ అవ్వకుండా ఉపయోగంగా ఉండేటట్టు ఉండాలి. చేసినందుకు నాకు కూడా ఒక సక్సెస్ వస్తే నాకు క్రెడిట్ ఉంటుంది. ఏమీ లేకుండా హడావిడిగా ఏదో ఒకటి సినిమా చేద్దాం అట్లయితే మాత్రం నేను చేయనండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడి అట్లొద్దు. చేసేది కరెక్ట్, మీకు ఉపయోగం ఉంటుంది నేను అనుకుంటే నేను మీకు చేస్తా. అన్న తర్వాత ఒక 2-3 మంత్స్ కనపడలా నాకు. తర్వాత వచ్చి బాలకృష్ణ గారితో సినిమా చేద్దామండి అని వచ్చాడు. వెళ్ళాడు, బాలయ్య బాబుతో మాట్లాడుకున్నాడు. బాలయ్య బాబు ఎస్ చెప్పారు. ఆయన మాట్లాడారు ఫస్ట్. ఓకే. అట్లా సమరసింహారెడ్డి స్టార్ట్ అయ్యాడు. హీరోకి వెయిటేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి గమ్మత్తుగా మీరు మిగతా ఎమోషన్స్కి వాటి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. డ్రామా ఉండేది, మంచి సెంటిమెంట్ ఉండేది, కామెడీ ఉండేది. అన్నిటికీ మించి మీ సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది సినిమాలు సాంగ్స్, ఆల్బమ్ చాలా అద్భుతంగా ఉండేది సార్. మ్యూజికల్ హిట్స్ అన్నీ కూడా, బొబ్బుల రాజా కానివ్వండి, లేకపోతే రౌడీ ఇన్స్పెక్టర్ కానివ్వండి, స్టేట్ రౌడీ కానివ్వండి, సరే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర,
సో మీకున్న ఆ మ్యూజిక్ కోణం అసలు అది ఎలా సింక్ అయ్యేది? అండ్ బ్రహ్మ సినిమా అది కూడా చెప్పాలి, దాంట్లో కూడా అద్భుతమైన పాటలు ఉంటాయి, అసెంబ్లీ రౌడీగా. సో అది అది ఎలా సాధ్యపడింది సార్ అసలు? మెయిన్ కారణం సిచ్యుయేషన్స్. తర్వాత నేను పనిచేసిన అందరూ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు. చక్రవర్తి గారు, బప్పీలారి గారు, మహాదేవన్ గారు, ఇళయరాజా గారు. మహాదేవన్ గారు వేసిందా అండి? అసెంబ్లీ రౌడీ. ఓ మహాదేవన్ గారు. మహాదేవన్ గారు, ఓ ఇళయరాజా గారు, మణిశర్మ గారు, కోటి, రాజు కోటి, చక్రి, చక్రితో మస్కా. అందరూ కూడా పాటలు బాగుంటాయి. మస్కా సాంగ్స్ చాలా బాగుంటాయి. మస్కా మంచి పాటలు. అట్లా ఇంకెవరి పేరు మర్చిపోలేదు అనుకుంటే అందరూ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు. హిందీ సినిమాలు మీరు ప్రతిధ్వని హిందీలో రీమేక్ చేశారు, అది కూడా బాగా సక్సెస్ అయింది. అవును. సో ఆ తర్వాత మళ్ళీ హిందీలో చేశారు సార్ కానూన్ అప్నా అప్నా చేశా. దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్, నూతన్ గారు. పెద్ద కాస్టింగ్ అది కూడా. కలెక్టర్ గారు అబ్బాయి హిందీ. అచ్చా, దీని రీమేక్. అప్పుడు మీకు బప్లీ గారితో అప్పుడు పరిచయం స్టార్ట్ అయిందా? ఫస్ట్ సినిమా ప్రతిధ్వని, రెండో సినిమా హిందీ ఇన్సాఫ్ కి ఆవాజ్. అప్పుడు బప్పీలారి గారు మ్యూజిక్ ఆ సినిమాకి. ఓకే. నాకు బాగా అంటే ముందు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టరు హిందీలో, అందులో హిందీ సినిమా పెద్ద లాంగ్వేజ్, నాకు పెద్ద హిందీ అంత రాదు. ఓకే. అయినా సరే చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు బప్పీలారి గారు. ఓకే. ఫస్ట్ టైం ట్యూన్ చేయగానే ఇట్లా కాదు ఇంకో ట్యూన్ అనగానే ఎందుకు అట్లా కాకుండా అలాగే గోపాల్ అలాగే అని చెప్పి బాగా నెంబర్ ఆఫ్ ట్యూన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అక్కడ బాగా ఇష్టం అయిపోయింది ఆయన అంటే నాకు. అరే, నా రెండో సినిమా హిందీ సినిమా కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. సో ఆ సినిమాకి అను మాలిక్ గారు చేయాల్సిన సందర్భం ఏదో తారసపడింది, బట్ అది మిస్ అయిందని అన్నారు, దాని గురించి? ఫస్ట్ సినిమా బాగా ఆడింది, రెండో సినిమా అనౌన్స్ చేశారు కానూన్ అప్పన. ఓకే. దిలీప్ కుమార్ గారు, సంజయ్ దత్, మాధురి దీక్షిత్ అనగానే పెద్ద కాస్టింగ్. అయితే ఒక రోజు అను మాలిక్ గారు, నేను బాంబేలో ఈ ఆర్టిస్టులు సెలక్షను దీని మీద ఉన్నా, ఒకసారి ఫోన్ చేశారు నాకు, ఒకసారి కలుస్తాను నేను అంటే అప్పుడే కొంచెంగా పైకి వస్తున్నారు, అంటే అప్కమింగ్లో ఉన్నారు, ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా. ఓకే. వచ్చి కలుస్తానంటే రండి సార్ అన్నాను. వచ్చారు, నన్ను ఆయన జుహూలోనే ఆయన మ్యూజిక్ కంపోజింగ్ రూమ్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి కొన్ని ట్యూన్లు వినిపించారు. మీకు కనుక నచ్చి బాగున్నాయి అనుకుంటే పెద్ద సినిమా నేను చేస్తాను, మీకు వీలైతే నాకు అవకాశం ప్రొడ్యూసర్కి చెప్పి అవకాశం ఇవ్వండి అన్నారు. కానీ బాగా ట్యూన్స్ బాగున్నాయి, నాకు నచ్చినాయి, చాలా మంచి మనిషి అను మాలిక్ గారు. బట్ అప్పటికే మేము ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ కమిట్ అయ్యాం బప్పీలారి గారికి. ఇంకందుకని బప్పీలారి గారినే పెట్టాం. సార్, మీరు చిన్నతనంలో వాస్తవానికి డాక్టర్ అవ్వాలి మీ నాన్నగారు కోరుకున్నారట కదా, మరి అది మిస్ అయ్యి మీరు సినిమా రంగం రావడానికి అసలు ఆ మార్పు ఎలా జరిగింది? ఎం నిడమానూరు ముసిఒడ్డు ఊరి పేరు, ఎం నిడమానూరు అంటారు. ఓకే సార్. ఎం నిడమలూరు అంటారు. మా ఊరు నుంచి ఒక 100 మంది స్టూడెంట్స్ కారుమంచి హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎలిమెంటరీ స్కూల్ ఏమో మా ఊర్లోనే. ఓకే. అక్కడ నుంచి ఒక 100 స్టూడెంట్స్ రోజు 2.5 మైల్స్ నడుచుకొని వెళ్ళి మళ్ళీ 2.5 మైల్స్ నడుచుకొని వచ్చేవాళ్ళం రోజు, క్యారియర్లు పట్టుకొని. అబ్బా, 2.5 మైల్స్ దగ్గర 4 కిలోమీటర్లు. బిగినింగ్లో సైకిల్ ఉండేది కదా, తర్వాత సైకిల్ కొనిపెట్టారు. కారుమంచి హై స్కూల్ బ్యూటిఫుల్ హై స్కూల్ మాది, లొకేషన్ కూడా భలే ఉంటుంది. అక్కడ వరకు బాగానే చదివేవాడిని. ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్ మాది. కాలేజీకి వచ్చాం. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు కాలేజీలో జాయిన్ చేశారు, శర్మా కాలేజ్, సిఎస్ఆర్ శర్మా కాలేజ్, ఒంగోలు. ఓకే. బాగా చదువు, నువ్వు బాగా చదివితే డాక్టర్ అవుద్ది, నీ లైఫ్ టర్న్ పియూసి. మాది ఎస్ఎల్సి అయిన తర్వాత పియూసి కూడా లాస్ట్ బ్యాచ్ మాది. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ అలా వచ్చింది. నువ్వు బాగా చదివితే మంచి మార్కులు తెచ్చుకుంటే నిన్ను డాక్టర్ని చేస్తాను, డాక్టర్ అయితే నీ లైఫే మారిపోద్ది, అంత బాగా చెప్తే అలాగే నాన్న బాగా చదువుతాను, బాగా మార్కులు తెచ్చుకుంటాను అంటా ఉండేవాడిని. ఎస్ఎల్సి వరకు యావరేజ్గా చదివేవాడిని. మెల్లమెల్లగా మా నాన్న చెప్పిన మాటలు అన్నీ పోయి క్యాంటీన్లు, డ్రామాలు చూడటం, రిహార్సల్స్, గేమ్స్, వాలీబాలు, బ్యాడ్మింటన్ ఆడటం. ఓకే. క్లాస్ స్టార్ట్ అవటంతో మాస్టర్ రావటం, హాజరేసుకోవటం, క్యాంటీన్కి వెళ్ళిపోవటం. ఓకే. అట్లా ట్రాక్ తప్పా. మరి సినిమా రంగం వైపు రావాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? చదవటం బాగా తగ్గిపోయింది, చదవట్లా. దాంతో ఒకరోజు అందరం కలిసి ఒక రూమ్లో కూర్చునేవాళ్ళం, కలిసేవాళ్ళం, ఫ్రెండ్స్ ఒక 4-5 కలిసేవాళ్ళం. నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఎవరు రాలేదు, పైన కీ ఉంది తీసుకొని వెళ్ళి చాప మీద పడుకున్నా. పడుకొని ఏంటి మన లైఫ్, అప్పుడు BA సెకండ్ ఇయర్కి వచ్చా.
ఓకే. డెఫినెట్గా పాస్ అవ్వము. పొరపాటున పాస్ అయితే ఏదైనా చిన్న ఉద్యోగం వస్తుంది, అది కూడా పాస్ అవ్వకపోతే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి. ఓ, అప్పటికప్పుడే అన్నీ మనకి అంటే ఆ టెన్షన్లో, ఆ కన్ఫ్యూజన్లో ఒక్కడనే ఉన్నాను. ఒక్కోటి మనం చేసిన తప్పులు ఎందుకో రీకలెక్ట్ అయినాయి. మద్రాసు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అప్పుడప్పుడే నాకు అనిపించింది. మద్రాసులో సినిమా చూడటం ఇష్టం, ఈ షూటింగ్లు ఉంటాయి, కెమెరాలు, లైట్లు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఓకే, మద్రాసు వెళ్ళడం వరకే మద్రాస్ సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం, సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం, అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దామని అని అనిపించింది నాకు. అది కూడా కారణం ఏంటంటే టి కృష్ణ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి రామినేడి గారి దగ్గర ఒక సినిమా పనిచేసి మళ్ళీ వచ్చి టొబాకో బిజినెస్ చేసుకుంటున్నారు. మాకు సీనియర్ టి కృష్ణ గారు కాలేజీలో. ఆ మద్రాసు వెళ్దాము, అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దాము అనడానికి కారణం కూడా కృష్ణ గారే. ఆయన ప్రభావం అనమాట. ప్రభావం. ఓకే. ఆయన ఎప్పుడన్నా నువ్వు వెళ్ళు, నేను అక్కడికి వెళ్ళాను అట్లా కాదు, ఆయన వెళ్ళాడని తెలుసు. ఓకే. అట్లా ఎందుకంటే చిన్న ఉద్యోగం వస్తే అది చెయ్యాలి, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి. మద్రాసు వెళ్తే ఎలా ఉంటుంది, ఒక జాబ్ లాగా ఓకే అనిపించి వెళ్ళి మా నాన్నగారిని అడిగితే ముందు జనరల్గా తిడతారు కదా, టూ మచ్గా బిహేవ్ చేయబాకు, చదువుకు బుద్ధి కానీ అంత కాకుండా వెళ్ళి అడగగానే సరే అన్నారు మా నాన్నగారు, తీసుకెళ్తా అన్నారు. వెంటనే ఒప్పేసుకున్నాను. అట్లాగే మా మద్రాసులో తెలిసిన వెంకోబరావు గారు అని ఉంటే మా నాన్నగారికిను నాకు, మా విలేజ్లో మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన లెటర్ రాసిచ్చారు, కోటయ్య గారని. ఓకే. బాలిని కోటయ్య గారని ఆయన లెటర్ రాసిస్తే అక్కడికి తీసుకెళ్తే ఆ లెటరు వెంకోబరావు గారు, ఓకే, ఆయన పిసిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసి, ఆయనకి పిసిరెడ్డి గారికి నన్ను తీసుకెళ్ళి వెంకోబరావు గారు అంటే చాలా ఇష్టం. ఓకే. తీసుకెళ్ళి అబ్బాయిని పెట్టుకుంటే అలాగే పెట్టుకుంటానన్నాడు. ఆయన జాయిన్ చేసుకున్నారు పిసిరెడ్డి గారి దగ్గర. పిసిరెడ్డి గారి దగ్గర ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు? 2 సినిమాలు చేశారు. ఓకే. ఏమండి? పెద్దలు మారాలి, బ్రతికే ఒక పండుగ. ఓకే. దాని తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర, అడవి రాముడి నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర. అసలు మీ ఎంట్రీ అడవి రాముడితోనే? బో, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు గురుగారి దగ్గర పనిచేశారు మీరు శిష్యుడిగా. సో ఆ 10 ఏళ్లలో మీకు ఎదురుపడిన ముఖ్యమైన అనుభవాల గురించి షేర్ చేస్తారా సార్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రోజుల గురించి? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడంటారు చూడండి, అట్లా అడవి రాముడు సినిమా చేయటం. రామారావు గారి సినిమాలని నేల టికెట్ కొనుక్కొని, లేకపోతే నేల టికెట్ కొనుక్కొని కూడా ప్లేస్ లేక కింద స్క్రీన్ ముందు నేల మీద కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు అట్లా చూసిన వాళ్ళం. ఫస్ట్ డే రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టి క్లాప్ పెట్టి 9/1 టేక్ 1 క్లాప్ కొట్టడం దగ్గరగా, అంతే కదా, ఇంత దగ్గరగా. అట్లా 50 days ముదుమలై ఫారెస్ట్లో షూటింగ్. అక్కడి నుంచి అన్నీ అమరదీపం, రాధాకృష్ణ, కృష్ణరాజు గారు అమరదీపం, రాధాకృష్ణ 3వ సినిమా శోభన్ బాబు గారు, తర్వాత కృష్ణ గారు, ఇట్లా వరుసగా పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు. తర్వాత వేటగాడు మళ్ళీ అది ఇంకొక బ్లాక్, శ్రీదేవి, కేడీ నెంబర్ 1, గజ దొంగ, అన్నీ పెద్ద సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేయటం. ఈ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంది సార్? ఫస్ట్ డే అడవిరాముడికి రామారావు గారు సీన్లు ఇవి జయసుధా, జయప్రద సాంగ్లు అయిపోయిన తర్వాత ఒకరోజు సింహాన్ని దించారు. సింహం షూటింగ్కి ఆ బోన్లో పెట్టినంతసేపు చూస్తే ఎంత ఫెరోషియస్గా ఉందో, అంత పవర్ఫుల్గా ఉంది. అలా దాన్ని చూస్తేనే భయపడుతూ ఉండేవాళ్ళం. అలాంటిది ముదుమలై ఫారెస్ట్లో ట్రైనర్స్ వాళ్ళందరూ ఉంటారు. సింహాన్ని బయటికి తీశారు షూటింగ్ కోసం. అది దాన్ని బయటికి తీయటంతో ఒక్కసారి దాని అరుపు, దాని మూమెంట్ చూసి ఎటోళ్ళటు పరారు, చెట్లు ఎక్కటమే, కింద లేరు ఎవరు. తర్వాత అదే జంతువు మెల్లమెల్లగా సాఫ్ట్ టైప్స్ టైర్ అయిపోయి దాని ట్రీట్మెంట్ కూడా వాళ్ళు వేరే విధంగా ఉంచుతారు, డేంజర్ లేకుండా. దాంతో బాగా పాపం టైర్ అయిపోద్ది, అలసిపోద్ది. అడవిరాముడిలోనే జయసుధ గారు, జయప్రద ఇద్దరు చారియట్ ఉంటుంది, ఆ చేజ్ ఉంటుంది, ఆ చేజ్ చేస్తూ ఉన్నారు. తీస్తూ ఉంటే నేను ఉన్నాము, స్పీడ్గా వస్తాం, బండి వస్తూ ఉంది. అట్లా వచ్చి అట్లా టర్న్ అయ్యి ఇట్లా వెళ్ళాలి, అలా వచ్చి అలా టర్న్ అయింది, మొత్తం రోల్ అయి పడిపోయింది బండి. ఇద్దరు బండి మీద నుంచి అయ్యో పడ్డారు. లక్కీగా ఏం అవలా.
మేము అడవిరాముడు షూటింగ్ చేస్తున్నాం, ప్రభాసును ఆర్తి అగర్వాల్. రిస్కీ అంటే ఆర్టిస్టులకి ఫైట్లో ఎన్నెన్నో ఉంటాయి, ఏది ఉంటుంది. గుర్రం మీద వస్తారు ఇద్దరు, ఓకే. తలకోన ఫారెస్ట్లో. గుర్రం ఆగి ఉంది, వాళ్ళిద్దరు కూడా ముందు ప్రభాస్ వెనక అమ్మాయి కూర్చొన్నారు. జస్ట్ క్లాప్ అలా కొట్టి వచ్చేసారు, గుర్రం పోయింది, ఇద్దరు పడిపోయారు గుర్రం మీద నుంచి. అరే లక్కీగా ఏమి అవలా. మీ గురువుగారి దగ్గర పనిచేసినప్పుడు రామారావు గారితో చాలా సినిమాలు యాక్ట్ చేశారు, కానీ రామారావు గారితో డైరెక్షన్ చేయలేకపోయారు. సో దానికి కారణం ఏమిటి? అదేమో వచ్చి మిస్ అవ్వడం లాంటిది ఏమైనా జరిగిందా? రామారావు గారి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా 8 సినిమాలు 9 సినిమాలు పనిచేస్తాను. నేను పెద్ద ఫ్యాన్ని రామారావు గారికి. సినిమా చేసే అవకాశం రాలా, ఓకే. బట్ ఒక్కసారి వచ్చింది. ఒకసారి వడ్డే రమేష్ గారు ఫోన్ చేశారు. అప్పటికే రామారావు గారితో సినిమా చేశారు ఆయన. ఓకే. గోపాల్ ఒకసారి వస్తాను అని చెప్పి వచ్చారు ఆయన. వచ్చి మనకు ఒక అవకాశం వచ్చేటట్టుంది రామారావు గారిది. నేను బిజీగానే ఉన్నా కానీ వచ్చి సినిమా అదే మనకు నాకు వచ్చేటట్టుంది, మనం చేద్దాము అన్నాడు. చేద్దామేంటి సార్, 100% చేద్దాం సార్. రామారావు గారితో సినిమా చేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందేముంది సార్, చేద్దామన్నాను. ఆ టైంలో 3 బ్యాచ్లు అంటే ఒకటేమో వడ్డే రమేష్ గారు, నేను రామారావు గారితో. రమేష్ గారు అనుకున్నది, దాసరి గారు ఇంకో ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు. ఈ ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వడ్డే రమేష్ గారు నాకు చెప్పారు. సో 3 టీంలు. ఎవరికి వస్తుందో తెలియదు, ఇట్లా జరుగుతున్నాయి డిస్కషన్స్ అన్నారు. 100% సార్, నేను కూడా ఎప్పుడెప్పుడు అని ఉన్నాను, చేద్దామని ఉన్నా. కానీ ఫైనల్గా మోహన్ బాబు గారికిను రాఘవేంద్రరావు గారు, మేజర్ చంద్రకాంత్ అయింది. అది సూపర్ హిట్ అయింది. అరే రామారావు గారితో చేయలేకపోయా. నాగేశ్వరరావు గారితో 2 సినిమాలు చేశాను. నాగేశ్వరరావు గారు, నాగార్జున. నా రెండో సినిమా, ఫస్ట్ సినిమా ప్రతిధ్వని, 2 ఇన్సాఫ్ కి ఆవాజ్ హిందీ, 3 కలెక్టర్ గారి అబ్బాయి. సో వెంటనే తెలుగులో రెండో సినిమా నాగేశ్వరరావు గారు, నాగార్జున, కలెక్టర్ గారి అబ్బాయి. ఓకే. అది బాగా మంచి హిట్ అయింది. మళ్ళా మెకానికల్లో నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారితో చేశాను. వాళ్ళిద్దరు సాంగ్ ఎంత బ్రహ్మాండం, గురువా. స్టేట్ రౌడీ ఒక సూపర్ హిట్ సినిమా. మెకానికల్లుడు అది కూడా చాలా మంచి సినిమా యాక్చువల్గా. అండ్ ఆ తర్వాత ఇక ఇంద్ర, దాని గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఆయనతో మీకున్న అసోసియేషన్ గురించి, ట్రావెల్ గురించి. చిరంజీవి గారితో నేను ఫస్ట్ మోసగాడు, తిరుగులేని మనిషి, రెండింటికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను నేను. ఓకే. తర్వాత స్టేట్ రౌడీ, సుబ్రహ్మరెడ్డి గారు, శశిభూషణ్ గారు. స్టేట్ రౌడీ కూడా అన్ని సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. బ్రహ్మాండ సాంగ్స్ ఏమిటి, ఫైట్స్ ఏమిటి, దాంట్లో ఆ బైక్ ఫైట్ ఏదో ఉంటుంది ఒకటి సార్, ఆ కత్తులు మొత్తం ఆ మ్యాగ్నెట్ లాగి, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా ఇంకా గుర్తుండిపోయింది. అంటే ఇది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, మీరు క్రియేట్ చేయించిన ఇంపాక్ట్ సార్. మెకానికల్లుడు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు. తర్వాత ఇంద్ర, 3 సినిమాలు చేశా. స్టేట్ రౌడీ అప్పుడే ఆయన కూడా ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్. అయ్యో, గ్రేట్ చిరంజీవి గారు. మంచి హ్యూమన్ బీయింగ్, జెంటిల్మెన్. ఆయన బిహేవియర్ చాలా బాగుంటుంది. బిహేవియర్ అంటే రిసీవింగ్ మిగతా యూనిట్లు వాళ్ళని కానీ అందరినీ ఆ రిసీవింగ్ కానీ. వెరీ గుడ్ హోస్ట్, బ్రహ్మాండమైన హోస్ట్. మద్రాసులో సంవత్సరానికి మమ్మల్ని 2 పార్టీలకు పిలిచేవాళ్ళు డెఫినెట్గా. ఆయన సినిమా చేయనప్పుడు కూడా పిలిచేవాడు. ఒకటి ఆయన బర్త్డేకి, తర్వాత December 31. ఓకే. అక్కడ హనీ హౌస్ అని ఉండేది, అక్కడ పార్టీలు పెట్టేవాళ్ళు. ఓకే. అట్లా పిలిచి బ్రహ్మాండమైన హోస్ట్. ఫస్ట్ టైం సాంగ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళాం. 1, 2, 4 అనే పాట ఉంది. అది అన్ని 5-star హోటల్స్తో తీసాం. ఒకటి డిస్కోటెక్ అని హోటల్ హయత్ అని ఉంది, అక్కడ తీసాం. తీసినప్పుడు ఫస్ట్ డే ఆయనతో సాంగ్ చేయటం. సాంగ్స్ అంటే అసలు ఇరగదీసేస్తారు కదా ఆయన. చేస్తున్నప్పుడు అందరం ఒకే హోటల్లో ఉన్నా, షూటింగ్ అయ్యి పైకి వెళ్తా ఉండి, గోపాల్ డ్యాన్స్ మాస్టర్కి ప్రోగ్రామ్ చెప్పించు, రిహార్సల్స్ చేద్దాం అన్నారు. రిహార్సల్స్ ఎవరికండి అన్న? అదే నాకే రిహార్సల్స్ చేద్దాం. మీకెందుకండి రిహార్సల్స్ అన్నా నేను? మీరే బ్రహ్మాండంగా చేస్తారు, మీకెందుకు రిహార్సల్ అంటే? లేదు గోపాల్, చేద్దాం రిహార్సల్ అని చెప్పి 2-3 గంటలు రిహార్సల్స్. రేపు చేయబోయే సాంగ్కి అంత డెడికేటెడ్గా ఉంటాడు ఆయన. డ్యాన్స్ మాస్టర్ చెప్పిన మూమెంట్కి ఇంకా అందంగా చేసే హీరో, అంత అందంగా చేస్తాడు. స్టేట్ రౌడీ 100 days ఫంక్షన్ అడయార్ గేట్ హోటల్లో. ఓకే. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వచ్చారు గెస్టులుగా. అరే, అందుట్లో రాధా భానుప్రియ హీరోయిన్లు స్టేట్ రౌడీల్లో. నేను మాట్లాడటమే తక్కువ, నన్ను బలవంతంగా నెట్టితే కానీ అప్పట్లో, ఇప్పుడు అంతే.
వెళ్ళగానే ఆ యాంకర్ని నా పేరు కొట్టి అని బతలాడుకునే పనిలో ఉంటా. లేదు మాట్లాడాల్సి ఉంది అని చెప్పి స్టేట్ రౌడీలో మైక్ ముందుకు నెట్టారు నన్ను. నేను ఏదో 2 ముక్కలు మాట్లాడి నేను ఒకటే చెప్పా, ఒక డైరెక్టర్ అనేవాడికి ఒక సాంగ్ జరుగుతుంటే ఒక కన్ను హీరోని చూడాలి, ఇంకొక కంటితో హీరోయిన్ని చూడాలి. బట్ నా 2 కళ్ళు ఎప్పుడు చిరంజీవి గారినే చూస్తూ ఉండేది అని చెప్తే భానుప్రియ రాధ అక్కడి నుంచి నన్ను ఇలా మెకానికల్డ్ తర్వాత దాదాపు 10 ఏళ్లకి మళ్ళీ ఇందిరా పడింది. మెకానికల్డ్ అప్పటికే మీరు కమర్షియల్గా ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయారు. కానీ మీరు నరసింహనాయుడు సమరసింహారెడ్డి అయిపోయిన తర్వాత డైరెక్టర్గా మీరు ఇంకో 10 మినిట్లు ఎదిగారు కమర్షియల్ డైరెక్టర్గా. దాని తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో కాంబినేషన్, అండ్ దట్టు చిరంజీవి గారిని అప్పటిదాకా ఆడియన్స్ ఎప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ చూడలేదు. సో ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో అసలు ఇందిరా డిజైనింగ్ ఎలా జరిగింది, ఎలా కుదిరింది? అదే మా దత్తు గారు వచ్చి అడిగారు చేద్దామని. నేను అగ్నిపర్వతం కో డైరెక్టర్గా చేశా. మా దత్తు గారు అంటే మేకర్, ఎవరైనా ఎగిరి గంతేసి ఆయన బ్యానర్లో చేయాలనుకుంటారు. ఎక్కువ మా గురువుగారితో చేశారు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి నరసింహనాయుడు తర్వాత గోపాల్ ఇట్లా సినిమా చేద్దాం అంటే, చేద్దాం ఏంటి సార్, డెఫినెట్గా చేద్దాం. సో అప్పటిదాకా మీ కాంబినేషన్ అవ్వలేదు, దత్తగారిది మీది చేయలే. నేను డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేసినా కానీ అప్పటి వరకు ఆయన అడగలేదు, నేను చేయలే. ఓ, నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. నేనంటే బాగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీగా అనుకున్నాను. అందులో చిరంజీవి గారితో చేద్దామని కానీ ఇంకా బ్రహ్మాండం సార్ చేద్దామని చిన్ని కృష్ణ సబ్జెక్ట్ అనుకున్నాం. ఇంద్ర సెట్ అయింది. అండ్ ఆ కాంబినేషన్ సార్, ఆ ఇంద్రా సినిమాకి వచ్చేటప్పటికి ఒక పక్క చిరంజీవి గారు, ఇంకో పక్క మీరు, వైజయంతి మూవీస్, మణిశర్మ గారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ దాయిదాయిదమ్మ సాంగ్లో వీణ స్టెప్, ఆయన గ్రేస్, ఆయన వీణ స్టెప్ వేస్తుంటే ఆయన ఎప్పుడు యంగ్ మ్యానే కదా. మేము దాయిదాయిదమ్మ పాటకి స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ వెళ్తే ముందు అయ్యో అయ్యో పాట ఉంది. ఒకరోజు షూటింగ్కి లాస్ట్ డేనో ఏమో అయ్యో అయ్యో పాట వెళ్తే వర్షం పడుతుంది. ముందే వెదర్ తెలిసిపోద్ది స్విట్జర్లాండ్లో. ఓకే, అయినా సరే వెళ్ళాము. వెయిట్ చేస్తే గ్యాప్ వస్తే చేద్దాం అనుకుంటుంటే 2 అవర్స్ ఉన్న గ్యాప్, వర్షం ఆగట్లా. సరే ఇంకా 12 వరకు చూసి వీలేటట్లేదు అని చెప్పి హోటల్కి వచ్చేసాం. ఎవరైనా సరే ఆ చలిలో, ఆ వర్షం పడే మూడ్లో, అది హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ హీరోయిన్ ఎవరైనా సరే రిలాక్స్ అవుదాం అనుకుంటారు. అలా కాకుండా ఆయన నన్ను పిలిచి, లారెన్స్ మాస్టర్ని పిలిచి, ఒక్క రోజులో అయ్యో అయ్యో పాట అయిపోద్ది, ఆ నెక్స్ట్ డే నుంచి దాయి దాయి పాట షూటింగ్. ఓకే, లారెన్స్ని నన్ను పిలిచి రిహార్సల్స్ చేద్దామని అడిగాడు. దాయి దాయి పాట అంత చలిలో, అంటే ఓపెన్ ప్లేస్లో కాదు, హోటల్లో హాల్లో నాన్ స్టాప్గా 5 అవర్స్ రిహార్సల్స్ చేశాడు. దాయి దాయి దామ్మ తపన. ఎక్కడ 88, ఎక్కడ 2002 ఆయనలో ఆ గ్రేసు, అది అద్భుతం. బంబం బోలే సీతారామ శాస్త్రి గారు, దాయి దాయి దామ్మ సీతారామ శాస్త్రి గారే. బంబం బోలే ఆయన, బంబం బోలే ఏమి పాట. కాశీ మొత్తం కాశీలో. తర్వాత ఇండోర్ ఏమో ఇక్కడ సెట్ వేసాం, కాశీకి హౌస్ సెట్ 7 ఏకర్స్లో. నైట్ ఎఫెక్ట్ అంతా ఇక్కడ తీసాం. ఇక్కడ నైట్ షూటింగ్ చేస్తున్నాం. బంబం బోలే పాట, ఆ డాన్సర్స్ అందరితోటి ఆ బంబం బోలే పాట ఆల్మోస్ట్ లాస్ట్ పల్లవ్ చేస్తుంటే అసలు అందరం క్లాప్స్ కొట్టామన్నమాట చిరంజీవి గారికి. యూనిట్ మొత్తం అరే బంబం బోలే అనగానే అదేదో క్లాసికల్ మూమెంట్స్ అట్టు కాకుండా భలే గ్రేస్ ఉన్న మూమెంట్స్. అది కూడా లారెన్సే. మిగతా అన్ని పాటలు కూడా, ఆ మాట అన్ని పాటలు, మన పాట వర్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. అది రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసాం. ఓకే, ఆ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ లేక్ ఉంటుంది, అవును, అక్కడ శంకు చక్రం అట్లా పూజ ఇదంతా. అది కూడా అద్భుతమైన సాంగ్. అది రాజు మాస్టర్. లక్నోలో షూటింగ్ చేస్తున్నాం. ఇంద్ర లక్నోలో అల్లుడిని కట్టేసి కొడుతుంటే చిరంజీవి గారు వచ్చి షౌకత్ అలీ గారి దగ్గర తీసుకెళ్తా ఉంటే అక్కడ ఇంకేదన్నా చిరంజీవి గారిని కూడా అల్లుడిని కాదు పెంపకంలో ఇది కాబట్టి నన్ను పనిష్ చేయండి అని చెప్తే ఈయన కొడుతుంటారు. కొట్టిన తర్వాత అల్లుడిని తీసుకెళ్ళిపోతారు. అల్లుడిని తీసుకెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళిపోతాడు. అక్కడ డైలాగ్ లేదు ఒరిజినల్ లేదా? లేదు. ఓకే, లేకపోతే చిన్ని కృష్ణను చిరంజీవి గారు మాట్లాడుకున్నారు. చిరంజీవి గారు అడిగారు, ఇట్లా ఊరికి వెళ్లకుండా ఇంకేదన్నా మంచి డైలాగ్ ఉంటే బాగుంటుంది కదా అని చిరంజీవి గారు అడిగారు. అడిగితే అప్పుడు గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశాం. చిరంజీవి గారే మాట్లాడారు. 2 minutesలో ఫోన్ చేస్తాను సార్ అన్నాడు.
నువ్వుగా నేనే మీరుగా నేనే చేస్తా అన్నాడు చిరంజీవి గారు అని నిజంగానే కరెక్ట్గా ఒక 2 minutesలో ఫోన్ చేశాం. తప్పు మా వైపు ఉంది కానీ తలంచుకొని వెళ్తున్నాను. షౌకత్ అలీ ఖాన్ తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని. చెప్పగానే చిరంజీవి గారు బా సూపర్ గోపాలకృష్ణ గారు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు. ఆ డైలాగ్ పడిన తర్వాత సీను బ్రహ్మాండంగా మారిపోయింది. మీ సినిమాలో సంభాషణలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సో మీ సినిమాకి మాటలు రాసిన పరశురు బ్రదర్స్, సో వాళ్ళతో మీకున్న అసోసియేషన్ గురించి. నా ఫస్ట్ సినిమాకే వాళ్ళు స్టోరీ డైలాగ్స్ పరశురు బ్రదర్స్. నేను ఆల్మోస్ట్ 33 సినిమాలు చేస్తే ఆల్మోస్ట్ 29-28 మూవీస్కి వాళ్ళే స్టోరీ డైలాగ్స్ వాళ్ళే అయి ఉంటారు. అలాగే నా సినిమా అనగానే నాకు పరశురు ఇద్దరు బాగా పనిచేస్తారు. గోపాలకృష్ణ గారు నేనంటే ఇంకా ఎక్కువ ప్రాణం, నేనంటే బాగా ఇష్టం ఆయనకి ఫస్ట్ సినిమా నుంచి. ఎందుకో మా ఇద్దరికి అట్లా కలిసిపోయింది. నరసింహనాయుడికి ఒక సీను బాలయ్య బాబు, సిమ్రాను, విశ్వనాథ్ గారు, బ్రహ్మానందం చేయాలి. అది వైజాగ్లో చేయాలి, విజయనగరం వైజాగ్లో చేయాలి. 2 సార్లు క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయ్యి 3వ సారి ఇంకా ఎట్లాగైనా చేద్దాం. బ్రహ్మానందం డేట్ ఎందుకోనో కుదరట్లా, సెట్ అవట్లా. బ్రహ్మానందం కుదిరేటట్లేదని గుండు హనుమంతరావుని తనకు అసిస్టెంట్గా చేసేవాడు. గుండు హనుమంతరావుని పెట్టి చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇక్కడ బిహెచ్ఎల్లో షూటింగ్ టెంపుల్లో ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ ఇక ఆఖరికి వచ్చింది సినిమా. వెళ్తా షూటింగ్ 7 o'clockకి నేను 6:15 ఇంటికి వెళ్ళి గోపాలకృష్ణ గారు ఈ సీను ఇవాళ తీస్తున్నాం, ఒకసారి ఇంకేమన్నా మంచి మాటలు ఏమైనా పడుద్ది అని చూడండి అంటే, అన్నీ అనుకున్నాం కదా, ఓకే అయిపోయింది కదా, 2 సార్లు క్యాన్సిల్ అయిన సీన్ కదా, మళ్ళీ ఏమైనా చూసేదన్నాను. అలాగా సార్, సమరసింహారెడ్డిలో తొడగొడితే ఆ సౌండ్కే చస్తావురా అని అంటారు, అలాంటి డైలాగ్ ఏమి ఇంకా పడ్డట్లేదండి, ఒకసారి చూడండి అంటే, ఓ అట్లాగా అని తీసుకున్నాడు ఆదిత్య. అలా చూశాడు. ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే అలా పెట్టాడు, జస్ట్ 2 minutes కూడా ఆలోచించుండడు. అలా పెన్ను పేపర్ తీస్తే ఆటో ఒక సరస్వతి పుత్రుడు వచ్చేస్తుంది. రాశాడు, గోపాల్ డైలాగ్ రాశాను చూడని చెప్పి, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని డైలాగ్ రాశాడు. బా ఎంత బాగా రాశారండి అని అప్పటికప్పుడు ఆయన గట్టిగా పట్టేసుకున్నా. అరే థియేటర్లో చూడాలి బాలయ్య డైలాగ్కి క్లాప్స్. అది ఒక పెద్ద మన సమరసింహారెడ్డిలో కనుక మీ ఇంటికి, మీ ఊరికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, ఆ డైలాగు ఎంత పాపులర్ అయిందో ఈ డైలాగ్ కూడా అంత. నరసింహనాయుడు రిలీజ్ అయిన తర్వాత నన్ను రమ్మంటారు కానీ త్వరగా వెళ్ళను నేను థియేటర్స్కి వీటికి. నెక్స్ట్ డే 100 days అనుకుంటా, లేకపోతే ఆ రోజు 100 days థియేటర్ వాళ్ళు రమ్మంటే నేను గోపాలకృష్ణ గారు వెళ్ళాం. దేవి థియేటర్ వెళ్ళాం. సినిమా కొంచెం స్టార్ట్ అయిన తర్వాతే తీసుకెళ్ళారు మమ్మల్ని. తీసుకెళ్ళి ఇంకొక 3/4 సినిమా ఉందనగానే బయట నుంచి అరుపులు వినిపిస్తున్నాయి బాగా. ఈ థియేటర్ వాళ్ళు వచ్చి, అండి వద్దు మీరు వెళ్ళిపోదురు రండి అని గోపాలకృష్ణ గారిని నన్ను ఆఖరి వరకు వద్దు వెళ్ళిపోదురు మీరు, బయట బాగా ఎక్కువ ఇదిగా ఉన్నారు, అరుస్తున్నారు, ఇది చేస్తున్నారు ఇదనంటే, అని అంటే ఏమో సార్ రండి వద్దురు అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి కారు ఎక్కిస్తున్నారు. కారు ఎక్కిస్తుంటే ఫ్యాన్స్ అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్ గోల చేస్తారు, అరుపులు చేస్తారు, ఎందుకు అరుస్తున్నారో ఏంటో తెలియట్లా. మమ్మల్ని తీసుకెళ్ళారు, కారులో ఎక్కించారు. దేవి థియేటర్ నుంచి మెయిన్ థియేటర్కి రావడానికి మా ఇద్దరికి 45 minutes పట్టిందండి. కారు బానెట్ మీద పడుతున్నారు, కారును కొడుతున్నారు, లేకపోతే కారుకు అడ్డం పడుతున్నారు, మెల్లమెల్లగా కారు వెళ్తూ ఉంది, పోలీసులు వాళ్ళని కొడుతున్నారు, ఇంత చేస్తూ ఉన్నారు, ఏంటో ఎవరు చెప్పరు. తర్వాత తెలిసింది ఏంటంటే మాకు వాళ్ళు తెచ్చిన బొకేస్ గోపాలకృష్ణ గారికి నాకు ఇవ్వాలని అంటవాళ్ళు. అయ్యయ్యో, అది ఎవరో ఒకరు చెప్తే ఏముందండి అంటే, కాదండి అంటే అంత ఎక్కువ మంది ఉన్నారండి. మోహన్ బాబు ఆయనతో కూడా మీకు చాలా మంచి అసోసియేషన్, అసెంబ్లీ రౌడీ కానీ బ్రహ్మ కానీ, సో ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ముందు నిండు నూరేళ్ళకి అసిస్టెంట్గా చేసినప్పుడు మోహన్ బాబు గారు యాక్ట్ చేశారు. తర్వాత దేవతకి కో డైరెక్టర్ని, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నన్ను ఎందుకు బాగా చూసుకునేవాళ్ళు. ఫస్ట్ అశ్వత్థామలో యాక్ట్ చేశారు కృష్ణ గారును మోహన్ బాబు గారు. ఓకే. తర్వాత అసెంబ్లీ రౌడీ బ్రహ్మ, కలెక్టర్ గారు, అడవిలో అన్న. అసెంబ్లీ రౌడీ మా ఇద్దరికి బాగా ఇష్టమైన ఒక సెన్సేషనల్ మూవీ అయింది మోహన్ బాబు గారికి కూడా. అందుట్లో ఆయన ఓన్ బ్యానర్లో చేయటం. అసెంబ్లీ ఓన్ బ్యానర్ 4 ఓన్ బ్యానరే, లక్ష్మీ ప్రసన్నాలోనే 4 సినిమాలు. ముందు మంచి మనిషి మోహన్ బాబు గారు, బంగారం.
డిసిప్లిన్ ఉంటే అంత మంచి మనిషి, డిసిప్లిన్ కరెక్ట్గా లేదు, డిసిప్లిన్ తప్పింది అనుకుంటే అంత ఇరిటేట్ అవుతారు. అంతే కదండి. చిన్న తేడా ఆయన అంతే. అంత మంచి మనిషి కూడా అంత కరెక్ట్గా ఉండాలంట. సిన్సియర్. షూటింగ్ అంటే 7ంటికి జరగాలి. ఆ 7ంటికి షూటింగ్ జరగకపోతే గొడవ చేస్తాడు. అట్లా అద్భుతమైన ఆర్టిస్ట్, ఆల్రౌండర్, అన్ని క్యారెక్టర్లు. అసెంబ్లీ రౌడీల్లో ఆయన యాక్ట్ చేస్తూ ఉంటే నేను ఒక ప్రేక్షకులాగా చూసేవాడిని. అరే అది అరిస్తే కరుస్తా కలిసి అందరూ అనుకుంటారు కదా. ఒకే డైలాగుని ఆ 4-5 చోట్ల వస్తే ఎన్ని వేరియేషన్స్తో చెప్పేవాడు. పొంగనూరులో తీసాం ఆ సీను. నడుచుకుంటూ వస్తాడు, ఒక చోట హాల్లో కూర్చొని వాయిస్తూ ఉంటాడు. రాగానే ఇదేంట్రా భాష అంటే పెద్ద పెద్ద మీసాలు, ఇంత పొడవు, ఇట్లా అనుకుంటు నువ్వేంట్రా డంచిక్ డంచిక్ అంటూ మధ్యలో కొట్టుకుంటున్నా. ఫస్ట్ వర్షన్ ఎప్పుడు బాగుంటుంది, ఒక్కోసారి బాగోదు. ఆ ఫస్ట్ వర్షన్ ఎందుకోనో సరిగా కరెక్ట్గా కుదరలా. గోపాలకృష్ణ గారు నేను రాస్తాను మళ్ళీ అని చెప్పి రాశారు. నాకు తెలిసి 24 అవర్స్లో రాశారు సినిమా మొత్తం. నేను నిద్రపోలేదు. మార్నింగ్ మొదలుపెట్టా, ఫోన్ చేసా, నైట్ ఫోన్ చేసా, మధ్యలో ఎప్పుడో కొంచెంసేపు పడుకున్నా, ఎందుకో రాయాలనిపించింది, రాసేసాను అని చెప్పి స్క్రిప్ట్ తీసుకొచ్చి మోహన్ బాబు గారు, నేను, పరుచు వెంకటేశ్వరరావు గారు మాకు రీడింగ్ ఇచ్చాడు. ఒక్క అక్షరం మార్చలేదండి. మోహన్ బాబు గారు సినిమా అసెంబ్లీ రౌడీ తిరుపతిలో, విజయవాడలో, గుంటూరులో ఒక థియేటర్ రిలీజ్ చేశారనుకోండి టౌన్లో. తిరుపతి టౌన్లో ఒక థియేటర్ రిలీజ్ చేశారు, గుంటూరులో ఒక టౌన్ రిలీజ్ చేశారు. మ్యాట్నీకి వచ్చేటప్పటికి మార్నింగ్ షో టాక్ బాగా వచ్చింది. మ్యాట్నీ వచ్చేటప్పటికి 2 షోలు, ఈవినింగ్ షో వచ్చేటప్పటికి 3 షోలు, సాయంత్రం నైట్ వచ్చేటప్పుడు సెకండ్ షోకి ఒక కాంపౌండ్లో 5 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు అసెంబ్లీ రౌడీ. అంత స్ప్రెడ్ అయిపోయింది టాక్. సిరివెన్నెల గారితో ఏదో ఒక పాట మళ్ళీ రాయించుకున్నారు విన్నాను సార్. ఏ పాట, ఏ సందర్భం, అసలు దేని గురించి సార్? అందాల ఆడబొమ్మ. అంటే ఏం జరిగింది సార్ యాక్చువల్గా అసలు ఒరిజినల్గా? మణిశర్మ గారు ట్యూన్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక్కోసారి మ్యూజిక్ డైరెక్టర్కిను లిరిక్ రైటర్కి గొడవ కూడా వద్దు ఒక్కొక్కసారి. అట్లా చక్రవర్తి గారికి, వేటూరి సుందర రామూర్తి గారికి ఒక సినిమాలో పెద్ద గొడవ అయింది, కొండవీటి సింహంలో అనుకుంటా. భలే సెంటిమెంట్ సాంగ్. చక్రవర్తి గారు ఒక ట్యూన్ ఇస్తారు. ట్యూన్తో పాటు ఒక అబద్ధపు మాట ఒకటి అంటారు. సమరసింహారెడ్డి ఉందనుకోండి, అందాల ఆడబొమ్మ ఉంది, ఒరిజినల్గా అది కాదు. ఈయన ఒక అబద్ధపు మాటతో అన్నాడు. అబద్ధపు మాట అంటే చిట్టమ్మ చీరలోన అట్లాంటి మాటతో అన్నారు. అట్లాగే వేటూరు గారు కూడా, చక్రవర్తి గారు కూడా ఏదో ఒక మాట అంటే, వేటూరు గారు ఎన్ని రాసినా రాఘవేంద్రరావు గారికి నచ్చట్లా. అదే బాగుంది కదా, అదే బాగుంది కదా అంటున్నారు. అట్లా గొడవ వస్తుంది ఒక్కొక్కసారి. అట్లా ఈయన చిట్టమ్మ చీరలోన అని ఒక ట్యూన్తో మాటతో అన్నారు. సీతారామ శాస్త్రి గారు రాస్తున్నారు, ఈ అదే బాగున్నట్టు అనిపిస్తుంది. ఆ చిట్టమ్మ చీరలోన అని ఒక 5 రాశారు. 10 రాసిన తర్వాత నేను ఇంటికి వస్తానండి, రేపు మార్నింగ్ 5-10 వర్షాలు రాశారు. ఇంటికి వెళ్ళా, మళ్ళీ ఒక 5 రాశారు. కాదు అన్న, మళ్ళీ ఇంకొక 4 ఏమో రాశారు. 19 అప్పటికే. 19 పల్లవులని. కాదు సార్, ఒక పని చేయండి నా కోసం అని చెప్పి ఒక పల్లవు రాయండి. బాగున్నాయి కానీ ఎందుకో ఆ చిట్టమ్మ చీరలో అది విని ఉండుంటారు అప్పటికే అని చెప్పి. హ్యాపెన్స్. అదే తిరుగుతుంది అన్నట్టు. అంటే ఆ గ్రేట్నెస్ ఆయన ఏమి అనకుండా అలాగే గోపాల్ రాస్తాం, నువ్వు సాటిస్ఫై వరకు రాస్తా. మహానుభావుడు సీతారామ శాస్త్రి గారు ఎంత పెద్ద రైటరు, ఎన్ని సినిమాలు రాశాడు. కాఫీ తెప్పించాడు, ఇద్దరం బ్రహ్మాండమైన ఇద్దరం కాఫీ తాగాం. గోపాల్ రాస్తా ఉండు అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని రాసి చదివినిపించారు. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, సూపర్ సార్ అని అలాగే గట్టిగా వాటేసుకున్నా ఆయన్ని. ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. తర్వాత నాకు బొబ్బిలి రాజాలో ఎంత అద్భుతమైన సాంగులు రాశాడు. కన్యాకుమారి, బలపంపట్టి బామబళ్ళు, అసలు ఐ థింక్ ఆల్ టైమ్ సూపర్ సాంగ్ అది. ఆ బలపంపట్టి బామబళ్ళు పల్లవి ఎంత బాగుంటుందో, చరణాలు కూడా అంత గొప్పగా రాశాడు. అడవి రాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట మళ్ళీ మీరు అడవిరాముడు మళ్ళీ వాడడం జరిగింది. అడవిరాముడు టైటిల్ లేదు ముందు, ఆరేసుకోబోయి పారేసుకో పాట పెట్టాం కాబట్టి అప్పుడు అడవిరాముడు టైటిల్ పెట్టాం. అవునా? అవును. ఆరేసుకోబోయి పారేసుకో పాట పెట్టాలని ఆలోచనే లేదు. 2-3 సాంగ్స్ పిక్చరైజేషన్ అయిపోయింది. ఇంకో రోజు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ చేస్తుంటే మణిశర్మ గారు ఇంకో ట్యూన్ చేస్తున్నారు.
నా ఎదురుగా కూర్చున్న మనిషి మా ప్రొడ్యూసరు అడ్డాల్ చంటి అంటాను చెట్టు గారు. ప్రొడ్యూసరు. తను ఎందుకో ఆరేసుకోబోయి పారేసుకొని అట్లా హమ్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు తెలియదు నాకు. నేను మామూలుగా సీన్ చూసుకుంటాను, ఎదురుగా కూర్చొని ఉన్నాడు. దాన్ని మెల్లమెల్లగా అట్లా తను నాకు వినపడినట్టుగా హమ్ చేస్తూ ఉన్నాడు. ఓకే. సంటి ఈ పాట మన సినిమాలో పెడదామా అన్నా నేను. అదేంటి గోపాల్ అన్నాడు, సూపర్ హిట్ సాంగ్ కదా మా గురువు గారిది, పెడదామా అన్న. మణిశర్మ ఒప్పుకుంటాడా అన్నాడు. నేను ఒప్పిస్తాను మణిశర్మని అని చెప్పి వెంటనే మణిశర్మ గారికి ఫోన్ చేశా. చేసి తను మెల్లగా కన్విన్స్ చేశా. చేసి బాబాయ్ అంటుంటా నేను మణిశర్మ గారిని, బాబాయ్ నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు, ఇట్లా మాట్లాడి మెల్లగా కన్విన్స్ చేశా. ఒప్పుకున్నాడు. ఈ మణిశర్మ గారు ఎప్పుడైతే ఒప్పుకున్నారో మా గురుగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతిమలాడుకొని రిక్వెస్ట్ చేసి అడగగానే ఒప్పుకుంటారు. ఇక నో అనేది ఉండదు ఆయన దగ్గర, మా గురుగారి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర. పెట్టేసాయి అంటారు, అంత ఈజీగా చెప్పేస్తారు ఆయన. సరే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నారని విన్నాం. ఆ ప్రాజెక్ట్ గురించి విశేషాలు కొంచెం షేర్ చేస్తారా మాతో? 6 అడుగుల బుల్లెట్ ఒక సినిమా చేశా. అవును సార్. గోపిచంద్, నయనతార, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం అందరూ ఉన్నారు. బ్రహ్మానందం గారు రిలీజ్ అవ్వాలి, మళ్ళీ థియేటర్స్కే ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ప్లాన్ చేసి రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ బాలయ్యది. నాదే బాగా లేటు సబ్జెక్ట్ చెప్పాలి. నేను బాలయ్య బాబుకి చెప్పి తన డేట్ల ప్రకారం తనకు ముందు సబ్జెక్ట్ నచ్చి అన్నీ ఓకే అయితే బాలయ్య బాబుతో చెయ్యాలని ఉంది నాకు. బాలకృష్ణ గారితో మీరు సినిమాలు చేసిన తర్వాత బోయపాటి సీని గారు మళ్ళీ అలాంటి ఒక కాంబినేషన్లోకి వచ్చారు. అవును. సో అలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? తను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడుగా. అవును. బోయపాటి బాలయ్య బాబుతో 2 సినిమాలు చేశాడు, 2 సూపర్ హిట్. నెక్స్ట్ ఇంకొకటి సింహ లెజెండ్, నెక్స్ట్ అఖండ అద్భుతంగా. అఖండ ట్రైలర్లు కూడా అదిరిపోయింది. బాలయ్య గెటప్ లుక్ చాలా కొత్త. బాలయ్య గెటప్ అది బ్రహ్మాండంగా ఉన్నాడు. అఖండ కూడా సూపర్ హిట్ అవుతుంది. మా బాలయ్య బాబుకి సూపర్ హిట్ రావాలి. 40 ఏళ్ల జీవితంలో ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎన్నో విజయాలు, చిన్న చిన్న అపజయాలు అవన్నీ కూడా ఉన్నాయి, ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. సో ఇంత నార్మల్ జర్నీ కాదు అది, గొప్ప ప్రస్థానం అండ్ గొప్ప మెమరీస్ ఉన్న జర్నీ మీది. సో ఒక్కసారి తిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, ఒక విలేజ్ నుంచి వచ్చిన మామూలు కుర్రోడిని. ఓకే. అలాంటిది నేను అసలు మద్రాసు అనే ఆలోచనే నాకు లేదు. ఓకే. అంటే వచ్చే అంత ఇది కూడా అంటే తెలియదు అసలు ఏమి. అలాంటిది నాలాంటి వాడే వచ్చి ఒక తర్వాత డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. నేను రైటర్ని కాదు, నాకెవరూ లేరు. అలాంటిది ఒక రామానాయుడు గారి గొప్ప ప్రొడ్యూసర్ నాకు పరిచయం అయ్యి నాకు అవకాశం ఇచ్చి డైరెక్టర్ని అయ్యాను. అలాగే పెద్ద హీరోలతో చేసే అవకాశం వచ్చింది. అట్లా ప్రతి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చే మెయిన్గా కొత్త కుర్రోళ్ళు ఇంకా చాలామంది మంచి డైరెక్టర్లు రావాలి, సిన్సియర్గా పనిచేయాలి. వాళ్ళు కూడా మంచి సినిమాలు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా తీస్తున్నారు. అట్లా మిగతా డైరెక్టర్లు కూడా మంచి సినిమాలు తీయాలని. సార్ అలాగే మీ ఫ్యామిలీ గురించి ఒకసారి, మీ వైఫ్, మీ పిల్లలు, వాళ్ళ గురించి కూడా చెప్తారా ఒకసారి? మా మిస్సెస్ ఉమా. ఓకే సార్. హౌస్ లాయరు, అడ్వకేట్, బిఎస్సి బిఎల్. ఓకే. అడ్వకేట్, హైకోర్టులో మెంబర్ కూడా. ఓకే. ప్రాక్టీస్ చేయాల. ఓకే. అంటే నేను షూటింగ్లో బిజీగా ఉంటాను, ఇద్దరం అనుకొని ప్రాక్టీస్ చేయాల. ఓకే. మా పాప త్రిగుణ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. త్రిగుణ మంచి పేరు పెట్టారు, చాలా చక్కటి పేరు. ఈ పేరు పెట్టింది కూడా పరుచూరు గోపాలకృష్ణ గారు. ఒకప్పుడు దర్శకుల చేతిలో సినిమాలు ఉండేవి, తర్వాత దర్శకులు హీరోల కాంబినేషన్లో సినిమాలు పడ్డాయి. ఇప్పుడు కంప్లీట్లీ హీరోల చేతుల మీద సినిమాలు పడుతున్నాయి అన్న విమర్శ ఉంది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అట్లా కాదు, ఎప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది ఎవరికైనా ఉండాల్సిందే. అప్పుడు కూడా హీరోలకి లైన్ చెప్తారు, సబ్జెక్ట్ చెప్తారు, బాగుంది బాగలేదు డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు బాగుందన్నవి ఉంటాయి, వీళ్ళు బాగలేదు అన్నవి ఉంటాయి, వీళ్ళు బాగున్నది వాళ్ళకి నచ్చకపోయిన ఉంటాయి. ఒక అండర్స్టాండింగ్తో చేసుకునేవాళ్ళు. మేము చేసేటప్పుడు కూడా అట్లాగే. ఓకే. తర్వాత ఇప్పుడు కూడా ఒకళ్ళ చేతుల్లో అనే కంటే ఫైనల్గా సినిమా సక్సెస్ అయిందా లేదా, సినిమా సక్సెస్ అవుతుందా లేదా, తీసిన ప్రొడ్యూసరు, చేసిన హీరో, డైరెక్టరు, హీరోకైనా డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఆ సినిమా ఆడితే మళ్ళా ఇంకో సినిమా వస్తుంది. ఫైనల్గా అందరం కష్టపడతాం, అందరం ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటాలంటారు చూడండి,
అది ఎప్పుడు అవసరం. మంచి సలహాలు, మంచి సజెషన్లు ఎవరిచ్చినా తీసుకోవాలి. ఫైనల్గా సక్సెస్ అనేది తీసిన యూనిట్ మళ్ళా సినిమా తీస్తే అంతకంటే సంతోషం ఇంకా అసలు ఏం. బ్యూటిఫుల్. అదే ఎవరికైనా కావాల్సింది. మా చెప్పాలందు కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.